ఆశ్చర్యం ఏంటంటే రాజస్థాన్ నుంచి ఒక పెద్ద లారీ మీద వేసుకుని ఇక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత ట్రాలీలో అదే వేసి ఇక్కడ దాకా పైకి నిజానికి రావాలంటే ఈ టర్నింగ్స్లో 27 అడుగుల మూర్తిని దానికి ముందు వెనక ట్రాలీ అది ఎలా తిరుగుతుంది అనేది మన వాడికైతే చాలా పెద్ద కన్ఫ్యూజన్గా ఉండే. కానీ ఏం శ్రమ లేకుండా డ్రైవర్స్ ఇద్దరు పైకి తీసుకొచ్చారండి. పైకి వచ్చేసిన తర్వాత మా మధుస్వామి ఏమయ్యా క్యా నామా ఆప్కా రామ్ అన్నాడు. వాడితో పాటు ఇంకొక అసిస్టెంట్ వచ్చాయండి. అరే తుమారా నామ్ క్యా హై? లక్ష్మణ్. ఒకనాడు రామలక్ష్మణులు ఇద్దరిని ఆంజనేయ స్వామి తీసుకెళ్ళాడు సుగ్రీవుడి దగ్గర. కానీ ఈ ఆంజనేయ స్వామిని రామలక్ష్మణులు ఇద్దరు తీసుకొచ్చారు ఇక్కడే. आप जो ड्राइवर को भेजा ना, एक का नाम राम है, एक का नाम लक्ष्मण है. एक बार राम और लखन जी को अपने कंधे पे रखकर हनुमान जी ने सुग्रीव के पास लेके गए ऋषिमुख में. लेकिन यहाँ विजय कीलाद्रि पे राम लक्ष्मण दोनों मिलकर हनुमान जी को लेके यहाँ पर पहुँचाया. ऐसी व्यवस्था आप दोनों ने किया. आपको बहुत बहुत धन्यवाद. बहुत बहुत मंगलाशासन. जय श्रीमन्नारायण. ఈ నిర్మాణాన్ని ఇప్పుడు మనకి విగ్రహం తయారైతే చాలదు కదా. విగ్రహం తయారైన తర్వాత దానికి ఆలయం కట్టాలి, ఈ పైన డిజైన్స్ అన్నీ తయారు చేయాలి, పైన విమానం కట్టాలి, అది కొండ మీద. అసలు పైకి ఎక్కిన తర్వాత మనకి కిందకి చూస్తేనే కొంచెం కళ్ళు తిరుగుతాయి. అలాంటి చోట ఉండి ఇంత నిర్మాణం చేసేటటువంటి బాధ్యత తీసుకున్నటువంటి స్థపతులు శ్రీమాన్ సూరిబాబు, మన ప్రసాద్ గారు, రామానుజ వారి స్టాచ్యూ నిర్మాణం చేసిన దాంట్లో వీళ్ళందరూ భాగస్వాములు. అక్కడ మనకి 108 ఆలయాల్లో 40 ఆలయాలు కట్టింది ఈయనమాట. అక్కడ మన ప్రసాద్ గారు మన వాళ్ళందరికీ కూడా పరిచయం ఉండుంటుంది. చక్కగా మంచి ఆలయాన్ని సర్వమైన విధమైనటువంటి హంగులతోటి కూడా చక్కగా తయారు చేసి పెట్టినటువంటి మహనీయుడైన శ్రీమాన్ సూరిబాబు గారికి, వారి పరివారానికి కూడా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. ప్రసాద్ స్థపతి గారిన రామానుజుల వారి యొక్క ప్రాజెక్టు నిర్మాణం చేయడానికి పూర్వం మంచి భక్తుడు. ప్రాజెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆయన అక్కడికి కూడా దొరకట్లేదు. ఇప్పుడు మొత్తం ఇంటర్నేషనల్ స్థపతి అయిపోయారు. ఇప్పుడు రామానుజుల వారి నిర్మాణం చేసిన తర్వాత 108 అడుగుల శంకరాచార్య స్వామి వారి యొక్క విగ్రహాన్ని మధ్యప్రదేశ్లో తయారు చేశారు. వాళ్ళు మనని అడిగారు దానికి కావలసినటువంటి సపోర్ట్ కావాలి అని. మన రామేశ్వరరావు గారు మన ప్రసాద్ స్థపతినే అక్కడికి పంపించి శంకరాచార్య స్వామి వారి యొక్క విగ్రహ నిర్మాణాన్ని కూడా వీరి ద్వారా అక్కడ చేయించింది అన్నమాట. ఆ ప్రాజెక్ట్, దాని డిజైన్ అదంతా కూడా సరిగ్గా మన రామానుజుల వారి లాంటి డిజైనే వాళ్ళది కూడా. ఇదే డిజైన్ అక్కడ ఇచ్చి చక్కగా చేయించారు. ఇంకా ఆ ప్రాజెక్ట్ నడుస్తూనే ఉంది. అది దాన్ని కూడా ఈయనే తయారు చేయించేట్టుగా మా రామేశ్వరరావు గారు వారి చేత చేయిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మనకి ఇక్కడ ఈ కొండ ఇలా ఏర్పడింది అని అంటే దీంతో పాటు ఇంకా మనకి విశాఖపట్నం దగ్గర మందస ఆలయం ఉంది శ్రీకాకుళంలో. దానికి అంతటికీ కూడా కావలసినటువంటి ప్రభుత్వం ద్వారా జరగవలసిన కార్యక్రమాలన్నింటినీ చక్కగా జరిపించి వీటిని మనం ఏ ఇబ్బంది రాకుండా జరిగేటట్లుగా సహకరించినటువంటి సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీమాన్ లక్ష్మీ నరసింహం గారు, వారు
విశ్రాంత అధికారులు, వారు మనకి ఎప్పుడు కూడా అండగా ఉండి చక్కగా కార్యక్రమాలు జరిపిస్తున్నారు. మేడం